దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. నిన్నటి దినము ఒక వాక్యము మనము ధ్యానిస్తూ వచ్చాము. దేవుని ప్రేమ మానవ సంబంధ బాంధవ్యాలు, గాడ్స్ లవ్ అండ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అనే ఆ సబ్జెక్ట్ గురించి మనము ధ్యానిస్తూ వచ్చాము. నిన్నటి దినము కుటుంబంలో ఎలాగున మన సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలి, స్నేహితుల మధ్య ఎటువంటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలి, అసలు ఆ దేవుని ప్రేమ చేత మనం ఎలా నింపబడినప్పుడు మన సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయి అనే కొన్ని విషయాలు మనము ధ్యానించాము. ఈ దినము కూడా మరలా ఇంకా లోతుల్లోకి వెళ్ళి ఈ లోకంలో ఇంకా ఎవరెవరిని మరి మనం ప్రేమించాలి, ఆ దేవుని ప్రేమ వారి ఎడల ఎలా కనపరచాలి, ఆ ప్రేమ చూపించేటప్పుడు అది మానవులతో కేవలం మాటలతో మాట్లాడి ఆ ప్రేమను వ్యక్తపరచటమా, లేకుంటే క్రియాపూర్వకంగా చేయటమా? ఎందుకంటే ప్రేమ అనేది హృదయానికి సంబంధించిన ఒక అందమైన అద్భుతమైన భావన. ఇది ఈ భావనని, ఈ యొక్క ఫీలింగ్ ని, దీన్ని మనము ప్రాక్టికల్స్ లో పెట్టబద్దులమైన క్రియాపూర్వకంగా మన ప్రేమను ఎదుటి వారికి కనపరచబద్దులమైన, అంతే కదా. ఆ ప్రేమను మనం ఎప్పుడు అనుభవించగలము? ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే ఆ ప్రేమకు తగిన ఒక కార్యము, ఒక క్రియ మనము చేయబద్దులమైన. ఇతరుల ఎడల అసలు మనం చూపించే ప్రేమ ఎలాగుండాలి? మరి ఆ లేని వారి ఎడల మన ప్రేమ, ఈ లోకంలో ఇంకా అనేకమైన కేటగిరీస్ కలిగిన వాళ్ళు ఉన్నారు. మరి వారందరితో ఈ ప్రేమతో మనం ఎలా వ్యవహరించాలి అనే విషయాలు మనము చూద్దాము. మన పొరుగు వారి పట్ల, మన మరి మనతో నివసిస్తున్న వారితో, మరి అవసరతలో ఉన్న వారితో ఎలాగున ఈ ప్రేమ, ఈ కనికరము, ఆ జాలి దయతో కూడిన ప్రేమను మనం ఎలా వ్యక్తపరచగలం? లవ్ అండ్ కంపాషన్ టువర్డ్స్ స్ట్రేంజర్స్, నైబర్స్, ఇంకా అవసరతలో ఉన్నవారు, దోస్ హూ ఆర్ ఇన్ నీడీ, మరి వారితో ఎలా వ్యవహరించాలి? యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనము మన థీమ్ వాక్యము. ఇది మా అంశం కొరుకున్న వాక్యము. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు కూడా మరి ఎదుటి వారిని ప్రేమించాలి. ఈ యొక్క వాక్యం యొక్క సారాంశము. మరి మరి ఆ యొక్క పరదేశులను మనం ప్రేమించాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. చూచినట్లయితే మరి దేవుని వాక్యములో చెప్పబడిన ఈ మాటలు ఈ మానవ సంబంధ బాంధవ్యాలలో మనం అప్లై చేస్తే గనక నిజంగా అక్కడ ఒక హార్మోని అంటే అక్కడ ఒక సమతుల్యత, అక్కడ సమాధానము, ఎటువంటి గొడవలు లేకుండా, లేకుంటే ఎల్లప్పుడూ కూడా ఆ ఒకరితో ఒకరు సంతోషంగా జీవించటానికి ఈ యొక్క ప్రేమను మనం వ్యక్తపరచగలిగితే, అంటే ప్రతి ఒక్కరు కూడా, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు, మనతో కలిసి ఉన్న ప్రతి ఒక్కరు ఈ ప్రేమ బంధంలోకి వచ్చేస్తే గనక ఇప్పుడున్నటువంటి ఈ యొక్క గొడవలు, రకరకాలైన పరిస్థితులు ఉండవు. మానవుడు ఏమైపోయాడంటే ఎవడికి వాడు సెల్ఫిష్ అయిపోయాడు. నాకు నేను అనే దానిలో ఏమి ఏమి నేను పొందుకోగలను, ఎలాగున నేను నన్ను నేను గొప్ప చేసుకోగలను, ఎలాగున నన్ను నేను మరి మరి ఆ యొక్క సుఖ సంతోషాలతో తులతూగగలను అనేదే మానవుడు ఆలోచిస్తున్నాడు. కానీ ఎదుటి వారి ఎడల మన ప్రేమను వ్యక్తపరిచేటప్పుడు మనము ఎలాగున ఆ ప్రేమను క్రియలలో మనం పొదిగించగలమనేది మానవుడు మర్చిపోతున్నాడు. కనుక ఈ ఉదయకాలం మనం ఏమి చేస్తే మరి ఎదుటి సాటి అయిన మానవుని ప్రేమించగలము? లేవి కాండము 19వ అధ్యాయము 18, 19లో చూస్తే, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలను, నేను యెహోవాను. మరి మనకు చెప్పబడిన వాక్యములో 10 ఆజ్ఞలలో ఆజ్ఞలన్నిటినీ సింప్లిఫై చేసి యేసుక్రీస్తు ప్రభు మరి ఆ, నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని ఆ సింప్లిఫికేషన్ లోకి ఆ 2 వాక్యాలు, ఆ 10 ఆజ్ఞలు కూడా 2 ఆజ్ఞలుగా మార్చివేశాడు. నిన్ను వలె
నీ పొరుగువాని ప్రేమించటం అంటే నీ పొరుగువాని మీద నువ్వు కోపం ఉంచుకోకూడదు, పగుంచుకోకూడదు. ఒకవేళ వాడు కీడు చేశాడన్న ఆ కీడుకు నువ్వు ప్రతి కీడు చేయకూడదు. మరి ఈ రెండవ ఆజ్ఞ, మరి దీనికి మించిన మరొక ముఖ్యమైన ఆజ్ఞ ఏమీ లేదని ప్రభు మార్కు 12:31 చెప్తున్నట్లుగా మనము చూడగలము. అది పొరుగువాడు. తర్వాత పరదేశి. మన యొక్క జీవితంలో అనేక మంది పరదేశులు తారసపడతారు. పరదేశులు అంటే మరి ఎక్కడి నుంచో వచ్చి ఒక నూతనమైన ఉద్యోగానికో లేకుంటే మరి వేరే చోటు నుంచి వచ్చి మరో చోటుకు వచ్చి పని చేసుకొని బ్రతకాలనుకున్న వారు, వారికి అప్పుడు ఆ యొక్క ప్రదేశంలో అంతా కొత్తగా ఉంటది. వారు జీవించటానికి అనుకూలత లేని పరిస్థితిలో ఉంటది. అటువంటి వారికి మనం సహాయం చేయబద్దులమైన, మనకు తెలియని వారు, వాళ్ళు పరదేశులు అంటే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, వారి పరిస్థితులు ఏంటో మనకి తెలియదు, వారి జీవిత విధానం ఏంటో తెలియదు, అసలు వారు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటారో, వారిని మనం దరి చేర్చుకుంటే ఏమవుతుందో కూడా మనకు తెలియదు. కానీ పరదేశుల విషయంలో దేవుడు కనికరం కలిగి ఉన్నాడండి. మీ మధ్య నివసించు పరదేశిని మరి మీరు విసిగింపవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉన్నారు కదా, నిన్ను వలె వారిని ప్రేమించాలి. ఎందుకంటే పరదేశి మనస్సు ఎట్లుండునో మీరు ఎరుగుదురు. అది ఎందుకు బాధించకూడదంటే, మరి మీరు కూడా పరాయి దేశంలో చాలా కాలం జీవించారు. వారు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారో మీకు తెలుసు. కనుక ఆ ట్రీట్మెంట్ లో నుంచి, మీరు పొందుకున్న అనుభవంలో నుంచి వారిని బాధ పెట్టకూడదు. మత్తయి సువార్తలో ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తూ ఒక అద్భుతమైన మాట, ఒక క్రైస్తవ జీవితాన్ని మనం అనుసరించవలసిన ఒక మాట ఏం చెప్తాడంటే, మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురు, అలాగుననే మీరు వారికి చేయుడి. నిజంగా నాకు ఈ మాట అసలు మన అనుదిన జీవితంలో అనుసరించడానికి ఒక ప్రాముఖ్యమైన ఒక సూత్రంగా, ఖచ్చితంగా పాటించవలసిన విధానంగా అనిపిస్తుంది. ఎందుకు? నీవు ఎదుటివారి పరిస్థితిలోకి వెళితే తప్ప నీకు అర్థం కాదు. మనుష్యులు మీకు ఏమి చేయాలని మీరు కోరుదురు. ఒక పరిస్థితి, ఒక ఆపదలో, అవసరతలో ఉన్నాం, ఎదుటివారు మనకు సహాయం చేస్తే బాగుండు కదా అని చెప్పి మనం అనుకుంటాం. అదే పరిస్థితి ఎదుటివారు మన యొద్ద సహాయంకి వచ్చినప్పుడు కూడా, అవును, నేను అవసరతలో ఉన్నప్పుడు ఎదుటివారి యొద్ద నుంచి ఇలా నాకు దొరికితే బాగుండు కదా అని నేను అనుకున్నాను కదా, అవును, అతను కూడా అదే అవసరతలో ఉన్నాడు, నేను అతనికి చేయబద్రుడినై ఉన్నానని ఆ యొక్క మనస్సులోకి మనం రావాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు. పరదేశి మనస్సు ఎలా ఉంటుందో మీరు ఎరుగుదురు. మీకు అనుభవం ఉంది కనుక పరదేశి యొక్క మన్ని పరదేశిని మీరు బాధ పెట్టొద్దు, మీలో ఒక్కడిగా ఎంచుకోండి అని చెప్తా ఉంది. హల్లెలూయా. కనుక ఈ అనుభవంలో నుంచి మనం ఏమి అనుభవం పొందుకుంటున్నామో, ఎదుటి వారి విషయంలో కూడా ఈ అనుభవాన్ని మనం అప్లై చేసుకున్నప్పుడు ఈ హ్యూమన్ రిలేషన్స్ లో ఒకరినొకరు ప్రేమించుకొనుట, ఒకరికొకరు సహాయం చేయుట, ఘనపరచుట అనే విషయాలు మనం చేయొచ్చు. ఓకే, ఇది పరదేశులు. కానీ లోకంలో ఎవరెవరు ఉన్నారు? దీనులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, బీదలు ఉన్నారు. మరి వీరందరి విషయం ఏంటి? వీళ్ళు తిరిగి మనకి ప్రత్యుపకారం చేయలేని వాళ్ళు, అవునా కాదా? మనం చాలా సార్లు గిఫ్ట్స్ ఎవరికి ఇస్తాము? ఎవరికన్నా పెళ్లిళ్ళకో ఎక్కడికన్నా ఒక బర్త్డేకి వెళ్ళినప్పుడు, ఓ ఎంత పెద్ద గిఫ్ట్ తీసుకెళ్తే అందరి ముందు మనం ఎంత ఘనపరచబెడతామని ఆలోచిస్తాము కదా. కానీ అది మళ్ళా అది ఏదో ఒక రూపంలో మనకు వస్తుంది. పెళ్లికి ఒక కట్న కానుకలు పెట్టామో మళ్ళా వాళ్ళు కట్న కానుకలు తెచ్చిస్తారు. అంటే అది ఒక లెక్కగా ఉంటది, ఒక సాంప్రదాయం ఉంటది. కానీ దిక్కులేని వారికి, దరిద్రులకు మనం ఇచ్చుట అనేది దేవుని ప్రేమకు మరి ఒక తార్కాణంగా, మరి అదొక మరి అల్టిమేట్ గా, దాన్ని ఒక విశిష్టమైనదిగా మరి దేవుడు భావిస్తాడండి. ఈ ఈ వీరికి మనం చేసే సహాయము నిజమైన దేవుని ప్రేమను మనం వ్యక్తపరచుట. 71వ కీర్తన మరి 72:12-13 దరిద్రులు మొరపెట్టగా అతడు విడిపించును,
దీనులను నిరాధారులను అతడు విడిపించును, నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును, బీదల ప్రాణములను అతడు రక్షించును. నిజంగానే ఈ లోకంలో కోట్ల కోట్ల ప్రజలు ఎంతమంది నిరాశ్రయులైనారు, ఇల్లు లేక. మరి వారికి పరిస్థితులు ఏంటో, కొంతమంది పిచ్చోళ్ళలాగా మరి వీధులు పట్టుకు తిరుగుతా ఉంటారు, ఆ బస్ స్టాండ్స్ లో పడుంటారు, మరి ఎంతో డర్టీగా ఉంటారు, అసలు ఎంతో దిక్కులేని స్థితిలో ఉంటారు. మరి వారికి ఎన్నడైనా మనము సహాయం చేశామా? కదా. ఆ బీదలు, ఆ దీనులు, ఆ నిరాధారంగా ఉన్న వారికి మనము విడిపించబద్దులై ఉన్నాం. మరి సామెతల గ్రంథంలో ఒక చక్కని స్త్రీ గురించి, మనం ఎప్పుడు గుణవతి అయిన స్త్రీ గురించి మనం ఎప్పుడు ఎప్పుడు చెప్పుకుంటా ఉంటాం. ఈ 31:20 ఆమె గురించి రాయబడిన మాట, ఈమె కుటుంబం కొరకు అద్భుతమైన విషయాలు చేస్తా ఉన్నది. అయినా కూడా ఇంకా దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. ఇది ఎప్పుడు చేయగలమండి? దేవుని ప్రేమ మన బలవంతం చేస్తుంది ఎదుటి వారికి చేయటానికి, ఎదుటి వారికి పెట్టటానికి, ఎదుటి వారికి మనం సహాయం చేయటానికి. మన లోపల దేవుని ప్రేమ మనలో పొంగి పొర్లుతా ఉండే, ఏదైనా చేయాలి, ఎదుటి వారికి ఏదైనా చేయాలి. అయ్యో వాళ్ళు ఆపదలో ఉన్నారు కదా, అయ్యో వాళ్ళ అవసరతలో ఉన్నారు కదా, అసలు ఏం చేస్తే వారికి నేను సహాయం చేయగలనని ఒక మనసు, ఒక తపన మనలో నుంచి వస్తుందండి. ఈమె దీనులకు చేయి చాపుతుందంట, దరిద్రులు చేతి చాపుతుందంట. ద్వితీయోపదేశకాండము 15:11 బీదలు దేశములో ఉండక మానరు. ఈ లోకంలో అందరి అన్ని కేటగిరీస్ ఉన్న వాళ్ళని సృష్టించిన వాడు దేవుడే, వాళ్ళ స్టేటస్ ని అటువంటి స్టేటస్ లో పెట్టిన వాడు దేవుడే. కనుక నీ సహోదరులకు, దీనులకు, బీదలకు అవశ్యముగా నీ చెయ్యి చాపాలి. దేవుడు దీన్ని ఒక ఆజ్ఞగా చెప్తున్నాడండి. ఒక ఆజ్ఞగా మనకి చెప్తున్నట్లుగా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. హల్లెలూయా. ఇంకను కూడా మరి దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటదంటే, మరి ఆ యొక్క దిక్కు లేని వారికి ఎలాగ ఆహారం అందాలో కూడా దేవుడు ఆలోచిస్తాడండి. ద్వితీయోపదేశకాండము 14:28 మరి నీకు కలిగిన పంటలో 10వ వంతంతా కూడా 3 సంవత్సరాలకు ఒకసారి తీసుకొచ్చి నీ ఇంట ఉంచాలి. అప్పుడు మరి నీ ఇంటనున్న పరదేశులు, తండ్రి లేని వారు, విధవరాండ్రు వచ్చి భోజనం చేసి తృప్తి పొందెదరు. మనకున్న ఆదాయాల్లో నుంచి, మనకొచ్చేటువంటి సంపాదన నుంచి కూడా ఆ బీదలను పిలిచి మనం భోజనం పెట్టాలంట. అబ్బా ఇది చూడండి, అసలు ఈ పని మనం ఎప్పుడైనా చేయగలిగామా? అవునా కదా. బీదలను పిలిచి మన గృహానికి పిలిచి మనకి ఎప్పుడైనా మనం భోజనం పెట్టామా? అబ్బా అసలు ఇది, ఈ ప్రాక్టికల్స్ లో మనం ఇది చేయగలిగితే ఎంత ధన్యులమండి. అబ్బా నా మట్టుకు నేనైతే మరి ఈ విషయంలో మనం కొద్ది కొద్ది మంది కన్నా మేము సహాయం చేస్తాం. ఏటేటా మరి క్రిస్మస్ సందర్భంలో భోజనం వండి కొన్ని ప్యాకెట్స్ వాటిని సిద్ధపరిచి మరి వాటిని వీధుల్లో ఉన్న వారికి పంచిపెట్టాము. మరి కరోనాలో కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మేము ఆహారం అందించాము. ఒక ఎంతో కర్డ్ రైస్, పులిహోర పొట్లాలు చేసి వాళ్ళు నిజంగా ఆ సమయంలో వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు వారికి వెళ్ళి మేము సహాయం చేసాం, మాకున్నంతలో మేము చేయగలం. అంటే మనకి ప్రేమ ఏం చేస్తుందంటే మన బలవంతం చేస్తుందండి. ఏదో ఒక విధంగా మనకున్న దాంట్లోనే ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలని మన ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది. తండ్రి తల్లి ఇక యోబు అయితే, అసలు యోబు తన 31 అధ్యాయంలో చివరి కంక్లూజన్ ఇస్తున్నాడు. తన జీవితం ఎలాగున్నది, ఎలాగున్న తన జీవితాన్ని అతను జీవించాడని చెప్పేటప్పుడు, తల్లిదండ్రులు లేని వారికి నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేయలేదు. ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగా, మరి బీదలకు వస్త్రము లేకపోవట నేను ఎన్నడూ కూడా వారికి సహాయం చేయకుండా మానలేదు. మరి నా బాల్యము మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావంతో భావించి నా యొద్ద పెరిగాడు. అబాబా. మరి ఇట్టి విధంగా యోబు తను ఏం చేశాడో, ఎటువంటి కార్యాలు ఆయన గురించి ఏం రాయబడింది? ఆయన నీతిపరుడు, యథార్థవర్తనుడై ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అది ఆయన గురించి ఇవ్వబడిన స్టేట్మెంట్. దేవుడు కూడా చూసావా నా సేవకుడిని చూచావా అని చెప్పేసి సాతానుతో సవాలు చేస్తాడు. అది దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితము. మరి తన యొక్క జీవితాన్ని పరిశుద్ధత
విధేయతతో మరి యథార్థంగా జీవిస్తూ తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు. అది అతనికి దేవునికి మధ్య సంబంధ బాంధవ్యాలలో అతను ఎంతో అద్భుతంగా జీవించాడు. కానీ మానవ సంబంధ బాంధవ్యాలలో కూడా ఆయన చెప్తా ఉన్నాడు, బీదలు దిక్కులేని వారికి విధవరాండ్రికి నేను ఎట్టి విధంగా నేను సహాయం చేశాను, వస్త్రహీనులకి నేను బట్టలిచ్చాను. అబ్బా చూడండి, మన ఆదాయాల్లో మన సంపాదనలో నుంచి మనం ఖచ్చితంగా ఇది చేయాలండి. మరి పదవ వంతు ఇవ్వటానికి మనం చాలా కష్టపడతాం. ఒక రోజు నా ప్రభు దగ్గరికి ఒక కాయిన్ తీసుకొచ్చి ఇచ్చి, అదిగో చూపిస్తే గనక ఇది దీని మీద ఏమి రాతుందంటే కైసరుది ఉందా అంటే గనక, అప్పుడు ప్రభు ఆ సందర్భంలో కైసరు కైసరికి ఇవ్వండి, దేవునికి దేవునికి దేవునివి దేవునికి ఇవ్వండి అంటే, మనకి వచ్చే ఆదాయంలో దేవునికి ఇవ్వాల్సి ఇచ్చేయాలి, మొక్కుబడులు ఇచ్చేయాలి, ప్రతిష్టార్పణలు ఇచ్చేయాలి, పదవంతులు ఇచ్చేయాలి. అయితే 90లో ఇంకా 10 పోద్ది, ఇంకా 90% ఉంటుంది మనకి. ఈ 90% లో కూడా వీళ్ళకు కూడా, దీనులకు దిక్కు లేని వారికి మనం ఇవ్వబద్దులు ఉన్నాం. అబ్బా మరి నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము. ఇది మనము ఖచ్చితంగా మనం చేయబద్దులమైనాం. నిజంగా దేవుని ఎదుట మన భయభక్తులు కలిగిన వారమని ఒక రుజువు, ఒక సాక్ష్యం ఏంటంటే గనక, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో అంటాడు, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా. ఏంటి, ఈ యొక్క లోకంలో మనం చాలా భక్తి పరులము, నన్ను మించిన వారు ఎవరు లేరు భక్తి చూపించడం అని బోస్ చేసుకున్నామా? అది పై పై భక్తి, పై పైకి చేసే భజన భక్తి కాదు మనది. అది క్రియాపూర్వకంగా చేసే భక్తి. అదేంటంటే గనక, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుట అంటే వాడు చలేస్తా ఉంటే పర్వాలేదు పర్వాలేదు చలికోర్చుకో అని చెప్పటమా, లేకుంటే వాడికి ఒక దుప్పటి తీసుకుని వెళ్ళి ఇచ్చి మరి మనము కాపాడటమా? నిజంగానే ఈ బట్టలు ఇచ్చే కృప కూడా దేవుడు నాకు ఇచ్చాడు, నా కుటుంబానికి, నా సంఘానికి ఇచ్చాడు. మరి గ్లోబల్ విమెన్ ప్రేయర్ వారియర్ సమ్మిట్ సందర్భంగా ప్రతి సంవత్సరము ఈ యొక్క క్రిస్మస్ సమయంలో అనేక మందికి విధవరాండ్రకు సహాయం చేయటానికి మరి ఎంత దేవుడు నాకు కృప ఇచ్చాడు. నిజంగా నేను నా జీవితంలో దేవుని కొరకు జీవించే జీవితంలో, లేకుంటే కుటుంబం కొరకు జీవించే జీవితంలో, లేకుంటే సంఘము సమాజంలో మరి దేవుడు ఏదైతే ప్రేమ చూపిస్తూ క్రియారూపకంగా చేయమని చెప్పాడు, వీటన్నిటి విషయంలో కూడా నేను చేయటం మానలేదండి. దేవుడు నాకు కృపిచ్చినంత వరకు కూడా మరి నేను చేస్తూనే వచ్చాను. నా ఆదాయం అంతటిలో నుంచి మరి నేను ఇటు విధంగా బీదలకు, దిక్కులేని వారికి, పరదేశులకు, ఎన్ని కుటుంబాలకు మేము సహాయం చేస్తుంటాము, ఎంత మందికి మేము దిక్కులేని వారిని ఆదరించి ఉంటాము. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను, నేను చేసి ఉన్నాను. మరి నా యొక్క ఆదాయంలో నుంచి మరి బిడ్డలందరూ కూడా సహకరించి మరి అందరం కూడా ఈ పరిచర్యలో పాలుభాగస్థులమై చేసుకుంటూ రావటానికి దేవుడు కృప దయచేశాడు. ఓకే, మనం ఇలా చేయటం ద్వారా మరి దేవుని దృష్టిలో ఇది ఒక పవిత్రమైన కార్యము, భక్తి కలిగిన కార్యము, మరి ఇది ఒక నిష్కళంకమైన పవిత్రమైన కార్యము. కానీ మరి దీని వల్ల మనకు జరిగే గొప్ప ప్రతిఫలం చూస్తేనండి, అబ్బా నిజంగా దేవుడు మన ఎడల అసలు దీనికి ఒక రివార్డ్, ఈ లోకంలో మనకు రివార్డ్ లేదు. ఈ దినం నాకు పరిస్థితులు సరలేవు, ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, చాలా అంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. ఇప్పుడు నాకు సహాయం చేయడానికి ఎవరు రావటం లేదు, కానీ నాకు ఒక రివార్డ్ ఉంది పరలోకంలో. ఇది చాలు, నాకు ఈ కృప చాలు, ఈ లోకంలో నేను చేయగలనంత నేను చేశాను, తిరిగి నన్ను దేవుడు కనపరచనై ఉన్నాడు. మరి ఆ యొక్క సింహాసనం ఎదుట తీర్పు జరిగేటప్పుడు కుడివైపున మరి ఆ యొక్క మరి గొర్రెలను, ఎడవైపున మేకలను నిలబెట్టినప్పుడు దేవుడు కుడివైపునున్న వారితో మాట్లాడుతా ఉన్నాడు. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. హల్లెలూయా. ఇదిగో మీరు ఇట్టి విధంగా మేలు చేశారా, ఇదిగో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని మీరు
ఇక స్వతంత్రించుకోండి. ఎప్పుడు సిద్ధపరచబడింది? లోకం పుట్టినప్పుడే ఇక మీ కొరకు ఒక రాజ్యము సిద్ధపరచబడింది. మరి ఎలాగున మీకు రివార్డ్ అంటే, నేను ఆకలిగా ఉన్నాను, మీరు భోజనం పెట్టారు, దప్పిగొన్నాను, నాకు దాహం ఇచ్చారు, పరదేశినై ఉన్నాను, నన్ను చేర్చుకున్నారు, దిగంబరినై ఉన్నాను, నాకు బట్టలు ఇచ్చారు, రోగినై ఉన్నాను, నన్ను చూడవచ్చారు, చెరసాలలో ఉన్నాను, నా యొద్దకు వచ్చారు. అయ్యో ప్రభా, మేము ఎప్పుడు చేస్తామని నీతిమంతులు అంటా ఉంటే, నా వంటి ఒక సహోదరుడికి మీరు చేసి ఉన్నారు గనక అది నాకు చేసినట్లే. చూచున్న మనుషుని ప్రేమించలేని వాడు చూడని దేవునిని ఎలాగున ప్రేమిస్తాడు. దేవుని ప్రేమ, ఈ మానవ సంబంధ బాంధవ్యాలలో ఈ ప్రేమ, దేవుని ప్రేమను క్రియాపూర్వకంగా దేవుడు ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడో, ఆ బీదల ఎడల, ఆ దిక్కులేని వాడి ఎడల, అనాథల ఎడల, తల్లిదండ్రులు లేని వారి ఎడల మా దేవునికి ఎంత ప్రేమండి కదా. మనం కూడా మన కుటుంబంలో మరి ఏదన్నా కొంచెం తక్కువ స్థాయిలో ఉన్న బిడ్డల మీద మనకి ఎంతో మమకారం ఉంటది. వాళ్ళకి ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు మన ప్రేమ పొంగుతా ఉంటది, పొంగుతా ఉంటది. ఆ ప్రేమ మా వాడి ఎడల జాలువారుతా ఉంటది. కనుక ఈ ప్రేమ హృదయము మనము కలిగి ఉండాలండి. దేవుని ప్రేమతో మనం నింపబడినప్పుడు ఖచ్చితంగా ఇటు విధంగా అది ఎవరికైనా కూడా తిరిగి ఆశించకుండా, ప్రత్యుపకారం పొందుకోవాలనే ఆశ లేకుండా ఏదో ఒక విధంగా మనం సహాయం చేస్తాము. అట్టి విధంగా సహాయం చేయ బద్దులమై ఉన్నాం. ప్రేమను క్రియాపూర్వకంగా చూపించబద్దులమై ఉన్నాం. మరి యొక్క దేవుని ప్రేమలో మనము జీవిస్తున్నామంటే మరొక అంశం ఏంటంటే, మరి సహనం కలిగి జీవించుట, ఓర్పు కలిగి జీవించుట. ఇది మనకు క్రైస్తవ జీవితానికి మరి చాలా అంటే చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రతి దినం కూడా అసహనాన్ని గురి చేసే పరిస్థితులు మనకి ఎన్నో కదా. ఓర్పు కోల్పోయేటట్లుగా చేసే పరిస్థితులు ఎన్నో కదా. మనకి ఇరిటేషన్ తెప్పించే పరిస్థితులు ఎన్నో. కానీ చిన్న చిన్న వాటికి మనం చిరాకు పడటం, చిన్న చిన్న వాటికి మన అసహన పడటం అనేది మనం మానివేయాలి. ఈ ప్రేమతో మనం నింపబడినప్పుడు అసలు ఈ ప్రేమ యొక్క గుణ లక్షణాలను అసలు ఆ పౌలు భక్తుడు ఎంత అద్భుతంగా అర్థం చేసుకొని ఆ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో రాయించాడో. నిజంగానే ఆ దేవుని ప్రేమతో నింపబడితే ఇవి ఈ లక్షణాలు మనలో ఉన్నాయా లేవా అని మనం టెస్టిఫై చేసుకుంటే, మనలో మనం పరీక్షించుకుంటే మరి అసలు అప్పుడు మనకు అర్థమవుద్ది మన లోపల ఉన్న అసలు ఈ ప్రేమకు సంబంధించిన. నేను ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నానంటే ఇది ఎంత ప్రేమ, క్రియాపూర్వకమైన ప్రేమ, దాంట్లో ఎంత డెన్సిటీ ఉంది, ఎంత సాంద్రత ఉన్నదనేది మనకు తెలుస్తుంది. అటువంటి పై పై మాటలు కలిగి ఉన్నామా, ఒక దానిలో ఒక ఆ ప్రేమ యొక్క ఆ భావనను క్రియాపూర్వకంగా కలిగి ఉన్నామన్నది మనకు మనము ప్రాక్టికల్ లైఫ్ లో మనల్ని మనం టెస్టిఫై చేసుకోవాలండి. ప్రేమ గురించి ఇక్కడ రాయబడిన మాటలు: ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, మత్సరపడదు, డమ్మముగా ప్రవర్తించదు, పొంగదు, అమర్యాదగా నడవదు, సప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఇక్కడ రాయబడిన ఈ విషయాలని ఒక్కొక్కటి మనం ప్రత్యేకంగా మనకు మనం ఆపాదించుకుంటూ పరిశీలించుకోవాలండి. బైబిల్ గ్రంథంలో రాయబడిన అనేక విషయాలు మనల్ని మనం పరీక్షించుకోవటానికి రాయబడినాయి. శరీర కార్యాలు కూడా చాలా సందర్భాల్లో రాయబడి ఉంటాయి. ఉంటో నా గొంతు ఒక్క నిమిషం. శరీర కార్యాలు కూడా అనేక సందర్భాల్లో రాయబడినాయి. వాటన్నిటిలో నాలో ఈ గుణ లక్షణం ఉందా, నాలో ఈ చెడ్డ గుణ లక్షణం ఉందా, నాలో ఈ శరీర కార్యం ఉందా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి.
అట్టి విధంగా ఇక్కడ రాయబడిన ఈ ప్రేమ గుణ లక్షణాలలో మనలో ఉన్నాయా, ఇవన్నీ మనలో ఉన్నాయా, ఇవన్నీ మనం పాటిస్తున్నామని మనం పరీక్షించుకోవాలి. ప్రభు అంటున్నాడు, భక్తుడు అంటున్నాడు ఫిలిప్పి 4:5, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. అసలు మన సహనము మన కుటుంబం దాటి కూడా వెళ్ళదండి. చాలా సార్లు మనకి ఎంత అసహనం కలిగి మనం జీవిస్తామో, కానీ ప్రభు అంటున్నాడు, మరి దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది, మన సహనము సకల జనులకు తెలియబడని వాళ్ళంట. మరి యోబు గురించి రాయబడిన మాట, అసలు ఆయన తన జీవితంలో ఎంత సహించాడు అన్నది, సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా. యాకోబు 5:11, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి కదా, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు కదా. ఆయన కలిగిన సహనంలో నుంచి, ఇదిగో నీ పిల్లలు చచ్చిపోయారయ్యా, హఠాత్తుగా ఏదో వచ్చి పడిపోయింది ఆ ఇంటి మీద, అందరూ చనిపోయారండి అయ్యా అంటే, అసలు ఇక ఆయన ఎంత సహనవంతుడు కాకపోతే ఒక నెగిటివ్ మాట ఆయన నోట్లో నుంచి రాకుండా ఉన్నది. అవునా కాదా? మనము కూడా ఈ సహనము వహించినప్పుడు మన నోరు కంట్రోల్ గా అయిపోద్దండి. ఈ వెంటనే మనలో వచ్చే కోపాన్ని మనం నిగ్రహించుకునే ఆ సహన శక్తి మనకు వచ్చిందా, నిజంగా ఎంత ధన్యులమో మనము. మరి దేవుని ప్రేమ యందలి ఓర్పు, క్రీస్తు చూపిన ఓర్పు మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించును గాక అని 2 తెస్సలోనిక 3:5 రాయబడింది. 2 పేతురు 1:7, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. హల్లెలూయా. ఈ దయ, జాలి, కనికరము ఇవన్నీ దేవుని గుణ లక్షణాలండి. ఉదయకాలం మనం చదివాం, దేవుడు కృపా సమృద్ధి గలవాడు, దయా దాక్షిణ్యుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఇవన్నీ ఆయన కలిగి ఉన్న లక్షణాలను ఆయన పోలికలోకి, ఆయన స్వరూపంలోకి మనం మార్చబడాలని దేవుడు మనకి సెలవిస్తా ఉన్నాడు. మరి ప్రేమలో ఒక త్యాగపూరితమైన జీవితం మనం జీవించాలండి. ఈ త్యాగం చేసే హృదయం లేకపోతే ఎదుటి వారికి మనం సహాయం చేయలేం. మనలో మనం సాక్రిఫైస్ చేసుకోలేకపోతే, ప్రభు మనడల సాక్రిఫైస్ చేశాడు, తను తాను త్యాగం చేసుకున్నాడు, తను తాను బలియాగంగా చేసుకున్నాడు, తను తాను దేవునితో సమానంగా ఉండటం భాగ్యం విడిచిపెట్టి ఈ భూమి మీదకి దిగి వచ్చేసి ఈ మానవాళి కొరకు పాప ప్రాయశ్చిత్తం కొరకైనా బలియాగం చేసేసాడు. అవునా కాదా? ఆఖరి రక్తబొట్టు వరకు కార్చేశాడు, ప్రాణం పెట్టేశాడు. మనము మరి ఆయన పోలికలో, ఆయన మాదిరిలో మనము ఈ యొక్క ఈ సంబంధ బాంధవ్యాలలో, ఈ సంబంధ బాంధవ్యాలలో ఈ యొక్క త్యాగపూరితమైన, త్యాగ నిరతితో కూడిన ఎగ్జాంపులరీ లైఫ్ అంటే, మరి ఒక ఎదుటి వారికి మరి మాదిరికరమైన ఒక జీవితము మనం చూపించబద్దులమైన. మరి క్రీస్తు ప్రభు మన కొరకు ఎప్పుడు ప్రాణం పెట్టాడు? మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మన మంచివారం అని చనిపోయాడా? కాదు కాదు. మన పాపపు స్థితిలో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే, అబ్బో వాళ్ళు చెడ్డవాళ్ళండి, వాళ్ళకి నేను సహాయం చేయను, వీళ్ళు అటువంటి వాళ్ళండి, అబ్బో వీళ్ళకి అసలు నా చెయ్యి చాపనే చాపను అనుకుంటాం. కానీ ప్రభు మానవులందరూ కూడా కదా, అందరూ పాపము చేసిన వారే కదా, అందరూ కూడా పాపములో ఉండగానే ప్రభు మన కొరకు చనిపోయినాడు. కనుక ప్రభు దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది, మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రము కాక ఇతరుల కార్యములను కూడా చూడాలి. చాలా సార్లు మన గురించి మనము చాలా హడావుడి పడతా ఉంటాం. ఏదో ఒక విధంగా ఈ కార్యం పొందుకోవాలి, ఇది పొందుకోవాలి, అది పొందుకోవాలని చాలా ప్రయాసపడతాం కదా. అసలు ఎవరి గురించి మనం పట్టించుకోము. ప్రతి వాడును సొంత కార్యాలు మాత్రము కాక ఇతరుల కార్యాలు కూడా మనం చూడబద్దులమై ఉన్నాం. ఆ ఇతరులంటే ఇరుగువారు, పొరుగువారు, ఇప్పుడు మనం ధ్యానించినటువంటి కేటగిరీస్ అన్ని కూడా. మరి ప్రభు మన నిమిత్తం ప్రాణం పెట్టాడు కదా. ఇప్పుడు మనకు చెప్తున్నాడు 1 యోహాను 3:16, మనము కూడా
సహోదరుల నిమిత్తము మనము ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాం. దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకున్నాం. క్రీస్తు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టడం ద్వారా అసలు ప్రేమ అంటే ఏంటి, అసలు అంతగా ఆయన ప్రాణం ఎట్లా పెట్టగలిగాడంటే అది ప్రేమకు తాపని పరాకాష్ట. అది ఆ ప్రేమ చూపించటానికి, ఆ ప్రేమ ఏంటో బయలుపరచటానికి, ఆ ప్రేమకు పరాకాష్ట ఏంటి, ఆయన ప్రాణం పెట్టేయట. మరి నీవు నేను కూడా ఎదుటి వారి కొరకు ఏం చేయబద్దులమై ఉన్నామంట, ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం. మరి చాలా సార్లు మన ప్రార్థనా జీవితంలో అనేకమైన విషయాలలో మనము ఎదుటి వారికి సహాయం చేస్తాము, కానీ ప్రార్థించుట, ఎదుటి వారిని విడిపించుట అనేది కూడా ఈ ప్రేమకు మరొక సాదృశ్యం ఉన్నట్లుగా చూడగలము. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుట, కాడిమాని మోకులు తీయుట, బాధింపబడిన వారిని విడిపించుట, మరి ప్రతి కాడిని విరగొట్టుట. అసలు గ్లోబల్ విమెన్ ప్రేయర్ వారియర్ సమిట్ కి దేవుడిచ్చిన ఒక గొప్ప బాధ్యత అండి. ఎవరెవరు దుష్టుల చేత బందీలుగా ఉన్నారో కదా, వారందరినీ విడిపించే బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు మనల్ని విడిపించాడు. అనుదినం మన ట్రైన్ అప్ చేస్తా ఉన్నాడు. ఎక్కలేనంత ఎత్తైన ప్రార్థన కొండ మనల్ని ఎక్కిస్తున్నాడు. మనం ఒక సైన్య సమూహంగా బయలుదేరి మనం దేవునిలో వర్ధిల్లుతా ఉన్నాం కదా. ఇప్పుడు మనము చేయవలసిన పని ఆ యొక్క బంధకాలలో ఉన్న వారిని, ఆ దుర్మార్గులు కట్టిన కట్లు విప్పే పని, ఆ కాడి మానుమోకులు తీసే పని దేవుడు మనకు అప్పచెప్పాడండి. ఎవరెవరు బందీలుగా ఉండి బాధింపబడిన స్థితిలో దుష్టుని చేతిలో చట్రంలో బిగించబడి ఉన్నారో వారిని విడిపించే బాధ్యత దేవుడు మనకు అనుగ్రహింప చేశాడు. ఇంకను కూడా మరి రక్త సంబంధుల విషయంలో కూడా మనము చాలా సార్లు మరి ఆ, ఏమంటారు, లీస్ట్ గా ప్రవర్తిస్తామండి. మరి ఎవరికెవరికో మనం సహాయం చేస్తాం. స్నేహితులైన వాళ్ళకి సహాయం చేస్తాం. ఇప్పుడు చెప్పుకున్న అనేకమైన కేటగిరీకి సహాయం చేస్తాం, కానీ మన సొంత వాళ్ళు, మన రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు, మరి మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, సొంత కిన్కి చాలా సార్లు మరి కుటుంబాలలో విరోధం ఉంటామండి. అసలు మనం చేయవలసింది మన కుటుంబస్తులకి, మన రక్త సంబంధులకి మొట్టమొదట చేయబద్దులమైన నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకోవద్దు. నీ ఇంట దిక్కుమాలిన భేదలను చేర్చుకో, నీ ఆహారం ఆకలి కొనే వారికి పెట్టు, ఇవన్నీ చెయ్యి. నీ రక్త సంబంధికి ముఖము తిప్పవద్దు. వస్త్రహీనుడు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇవ్వు. ఇవన్నీ నువ్వు చెయ్యి, కానీ రక్త సంబంధికి నువ్వు ఎట్టి విధంలో ముఖము తిప్పకూడదు. మొదటి అది యెషయా 58వ అధ్యాయము మరి 6, 7, 8లో రాయబడిన మాట. మొదటి యోహాను 3:17లో చూస్తే, ఈ లోకపు జీవనోపాధి గలవాడవై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. హల్లెలూయా. మనం ఏ సబ్జెక్టు ధ్యానిస్తున్నామండి? దేవుని ప్రేమ. ఈ దేవుని ప్రేమతో నింపబడిన మనము ఈ మానవ సంబంధాలలో ఎలా మరి ప్రవర్తించాలనే విషయం మనం ధ్యానిస్తున్నాం. దేవుని ప్రేమతో నేను నింపబడ్డాను. దేవుని ప్రేమ అసలు నాలో ఎంతగా పొంగి పొర్లుతుందని మనం చెప్పామా? సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు. నీకు ఒక మంచి జాబ్ ఉంది, లక్షలు సంపాదించుకుంటున్నావు, నీ సొంత అన్నదమ్ముడు, వాడికి ఏమీ ఆధారం లేకుండా ఉన్నాడు, ఆహారం కూడా లేని పరిస్థితిలో ఉన్న వాడి ఎడల నువ్వు ఎటువంటి కనికరం చూపిస్తావు, ఎటువంటి హస్తం చాపుతా ఉన్నావు? ఇది చాలా 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 ప్రాముఖ్యమైన విషయం అండి. క్రైస్తవ కుటుంబాలు కూడా ఈ యొక్క మరి ప్రామాణికమైన విషయాన్ని మర్చిపోతా ఉన్నారు. ఎలాగున సొంత వారికి సహాయం, వారికి వారు కోట్లు కలిగి ఉన్నారు, మరి బంగారాలు వేసుకుంటున్నారు, మరి ఆస్తులు కలిగి ఉన్నారు, కానీ ఒక సాటైన సహోదరుడు అవస్థలో ఉన్నారు, దిక్కులేని పరిస్థితిలో ఉన్నారు. దేవుడు మరి అందరినీ పుట్టించిన వాడు ఆయన. ఒక తల్లి గర్భాన తండ్రికి పుట్టిన బిడ్డలలో అందరూ 5 వేళ్లలాగా అందరూ ఒకేలాగా ఉండరు, అవునా కాదా? వారు పెరిగిన విధానంలో, వారు చదువుకునే విధానంలో, వారికి ఉద్యోగం చేయటానికి పొందుకునే శక్తి సామర్థ్యంలో, ఆ కుటుంబంలో, వాటన్నిటిలో అందరూ కూడా ఉన్నతమైన స్థానంలో ఉండరు. కొంతమంది తక్కువ స్థాయిలో ఉండే వాళ్ళు కూడా ఉంటారు, అవునా కాదా? వారి విషయంలో మనము ఖచ్చితం అంటే ఖచ్చితంగా
సహాయం చేయబద్దులమై ఉన్నాం. మరి ఇక్కడ యోహాను భక్తుడు అంటున్నాడు, మొదటి యోహాను 3:18, చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఇది చాలా అంటే చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఎన్ని మాటలు నువ్వంటే నాకు ప్రేమ, అయ్యో నీ పరిస్థితులు అంటే నాకు జాలి కలుగుతా ఉంది, అయ్యో అని చెప్పేసి మనం చాలా ఈ మాటల్లో మనం చెప్పేదానికంటే కూడా మాటతో కాక క్రియతోనూ సత్యముతోనూ ఈ పనులన్నీ చేయటానికి దేవుడు మనకు కృప దయచేయును కాక. ఎందుకంటే ప్రభు నమ్మదగిన దేవుడుగా కదా. యొక్క ఈ క్రైస్తవ జీవితంలో ఈ విశ్వాస పాత్రంగా మనం జీవించాలి. దేవుని ప్రేమ చేత మరి బద్ధులమైన మనము ఈ విశ్వాస యాత్రలో మరి నమ్మకత్వం కలిగి జీవించాలి. వీటన్నిటి విషయాల్లో ఏదో బోస్ చేసుకుంటూ చేయటం కాదు, లేకుంటే నటించటం కాదు, కాదు గాని ఉన్నది ఉన్నట్లుగా నమ్మకత్వం కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తారది. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు. మరి మరి అది ఆయన గురించి రాయబడిన మాట, మన ఎడల ఆయన ప్రేమ ఎలా ఉంటదో విలాప వాక్యములు 3:23, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. దేవుడు మన ఎంత విధంగా ప్రేమిస్తున్నాడండి. అనుదినము కూడా మన ఎడల ఆయన వాత్సల్యత కలిగి ఉన్నాడంట కదా. అసలు ఈ వాక్యము నా జీవితాన్ని అసలు ఎంత ఆదరణ పరిచిందో, ఎంత బలపరిచిందో. ఈ వాత్సల్యత పొందుకున్న మనము దీనిని పంచిపెట్టబద్దులమైన 12:42 ప్రభు వారి శిష్యులకు అక్కడ వారికి బోధిస్తూ అంటున్నాడు, ప్రభు ఇట్లనెను, తగిన కాలమున ప్రతి వానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవరు. ఇక్కడ ఆహారం అని ఉంది, ఇంకొక చోట అన్నం అని రాయబడింది. అంటే ఈ లోకంలో ఈ యొక్క అందరికీ కూడా ఆహారం ఉండాలనేది దేవుని ఉద్దేశము. పేదలు ఉంటారు, మరి నిరుపేదలు ఉంటారు, వీరందరూ కూడా ఏం కావాలి, ప్రాముఖ్యంగా ఏం కావాలి, ఆహారం కావాలి. అన్నమే కదా కావాల్సింది. ముందు జీవించాలంటే మానవుడికి అన్నపానాలు కావాలి. ఈ విషయంలో పైగా మరి యొక్క ఆహారం పెట్టడానికి దేవుడు నిన్ను ఒక గృహ నిర్వాహకుడుగా ఉంచాడు. అంటే ఈ లోకంలో అనేకమైన వాటిని మెయింటైన్ చేసే ఒక కెపాసిటీ కలిగిన వారిగా దేవుడు ఇచ్చాడు. గృహ పరిపాలనలో ఒక భార్యగా, తల్లిగా, మరి ఇక ఆ కుటుంబ బాంధవ్యాలలో అనేకమైన రిలేషన్షిప్స్ కలిగిన మనము ఈ బయటనున్న వారికి కూడా సహాయం చేయటానికి ఆ పోస్ట్స్ అన్ని కూడా మనం నిర్వహించాలండి. ఆ బాధ్యతలు ఏదైతే ఆ బాధ్యతలన్నీ మన మీద పెట్టాక, ఒక గృహ నిర్వాహకుడు అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఏమేమి పనులు చేయాలో ఆ ఆఫీసర్ కి ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ ఇవ్వబడినట్లే గృహంలో కూడా మనకి రెస్పాన్సిబిలిటీ అండి కదా. విమెన్ మనకి స్త్రీలకి ఈ బాధ్యత దేవుడు అప్పచెప్పాడు కనుక మనము ఈ యొక్క పనులన్నిటిని కూడా మరి ఈ మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, దేవుడు అతనిని ఇల్లంతటిలో అంటే తన యొక్క మరి ఆ యొక్క ఇశ్రాయేలీల ఇల్లంతటిలో ఆయన నమ్మకస్తుడుగా ఉన్నాడు. నీవు నేను కూడా ఈ పరిచర్యలో నమ్మకమైన వారిగా ఉండాలి. నమ్మకమైన వాళ్ళు అంటే ఎలా ఉంటారంటే నమ్మకమైన రాయబారి, ఔషధము వంటి వాడు కదా. ఈ లోకంలో మనము దేవునికి ప్రజలకు మధ్య అంబాసిడర్స్ గా ఉన్నాం, రాయబారులుగా ఉన్నాం గనక మనము ఎదుటి వారికి ఔషధాలుగా, ఔషధాలుగా మనమే వారికి ఆదరణ కలిగించేవారుగా, వారికి ఉన్నటువంటి ఆ గాయాలను కట్టేటువంటి లేపనాలుగా, ఆయింట్మెంట్స్ గా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక నమ్మకమైన వారిగా ఈ లోకంలో మనం ఉండాలి. స్త్రీలకి ఒక ప్రత్యేకమైన మాట తిమోతి పత్రిక రాస్తున్నాడండి. తిమోతి పత్రికలో పౌలు భక్తుడు రాస్తున్నాడు. మొదటి తిమోతి 3:11, కటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభవము కలిగిన వారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. ఈ ప్రేమ సంబంధ బాంధవ్యాలలో ఈ నమ్మకత్వం అనేది మనం లేకపోతే మనం ఈ పనులన్నీ మనం చేయలేమండి. ఈ ప్రాక్టికల్స్ మనం చేయలేము. దేవుని ప్రేమను క్రియాపూర్వకంగా మనము కనుపరచలేము. కనుక మన జీవితంలో నమ్మకమైన వారు ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్.
మనకు ఒక బాధ్యత అప్పచెప్పబడింది. దాన్ని ఖచ్చితంగా బాధ్యతాయుతంగా నమ్మకంగా మనం చేయాలి. ఆ బాధ్యతలో నుండి మనం ఎన్నడూ కూడా దాటిపోకూడదు. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. ఈ దయ, కనికరము, ఈ గుణ లక్షణాలన్నిటిని కూడా కంఠభూషణంగా కదా, మనకు నెక్లెస్లు, ఈ గొలుసులు వేసుకోవాలంటే మనకు చాలా ఇష్టం కదా. మరి వీటిని మనము కంఠాభరణాలుగా వీటిని మనం పెట్టుకోవాలంటే ఈ దయా, కనికరం, ఈ గుణ లక్షణాలన్నిటిని కూడా ఆఖరిగా మొదటి కొరింథీ 16:14 రాయబడిన మాట, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. హల్లెలూయా. దేవుడు తన ప్రేమను కనపరుస్తూ ఈ మానవాళి ఎడల ఆయన చేయగలిగినంత చేశాడు. ఆయన పోలికలు, ఆయన స్వభావములు, ఆయన స్వరూపులోకి మార్చబడుతున్న మనం కూడా ఆ దేవుని ప్రేమతో నింపబడిన వారమై, ఆ దేవుని ప్రేమను పుణికి పుచ్చుకున్న వారమై, దేవుడు ఎటువంటి విధంగా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవుని ఎడల ఎటువంటి ప్రేమ కలిగి ఆయన కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. ఈ మానవ సంబంధ బాంధవ్యాలలో మనం ప్రేమించుకోవాలి, మన పొరుగు వారిని ప్రేమించాలి, మన ఇంట్లో వారిని ప్రేమించాలి, మన సంఘంలో ఉన్న వారిని ప్రేమించాలి, సమాజంలో ఉన్న వారిని ప్రేమించాలి, సమాజము తృణీకరించిన వారిని కూడా మనం ప్రేమించాలి. లోకంలో బీదోడికి దిక్కులేని వాడికి ఎవడు కూడా ఇది చేయడండి, సహాయం చేయడు. కానీ క్రైస్తులుగా మనకు, మన మీద దేవుడు ఆ యొక్క గొప్ప బాధ్యతను మన మీద పెట్టాడు కదా. ఇదొక రోడ్ మ్యాప్. ఇదంతా మనం ఆలోచిస్తే ఇదొక ఒక మ్యాప్ గా మన ఎదుట ఎక్కడికన్నా వెళ్ళటానికి మనకి ఎటువంటి మ్యాప్స్ ఎటు విధంగా ఉపయోగపడుతున్నాయి, ఇవన్నీ కూడా మన ఎదుట ఉంచినవి అన్ని కూడా ఇప్పుడు చెప్పబడిన అనేక అంశాలు ఒక రోడ్ మ్యాప్ గా దేవుడు మనకి ఇచ్చాడు. ఒక స్పష్టంగా ఒక మ్యాప్ మన ఎదుట పెట్టబడింది. ఈ మ్యాప్ లో రాయబడిన విధంగా, మరి ఇండికేట్ చేయబడిన విధంగా వీళ్ళందరినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము వారికి సహాయం చేయబద్దులమైన ప్రేమించండి అని దేవుడు మనకి, మిమ్మల్ని వరే మరి మీ పొరుగు వారిని ప్రేమించండి అనే ఆజ్ఞలో క్షమాపణతో కూడి మనం ఎలాగున జీవించాలి, ఎదుటి వారికి మన లోపల నుంచి మనకు కలిగిన దానిలోంచి ఎలా పెట్టాలి, ఈ ప్రేమ మళ్ళీ ఇచ్చేవారుగా పెట్టేవారుగా చేస్తుంది గనక అది కుటుంబమా, స్నేహితుల, లేకుంటే ఎవరైనా కూడా పరిచితుల, మరి పరదేశుల, ఎవరైనా కూడా ఈ యొక్క మరి ప్రేమను క్రియాపూర్వకంగా మనం చేద్దాం. ఇది భావానికి మించి, ఫీలింగ్ మించి అది ఎక్కువైనది గనక ఈ కరుణ, ఈ యొక్క కనికరము, ఇవన్నీ కూడా త్యాగము, ఈ యొక్క త్యాగము, స్వీయ త్యాగం చేసుకుంటే తప్ప ఇవన్నీ మనం చేయలేం. ఎదుటి వారికి పెట్టే ఒక కొద్ది రూపాయలు మన కుటుంబానికి ఉపయోగపడతాయి. అయినను కూడా దేవుడు యొక్క ప్రేమ మన బలవంతం చేసినప్పుడు ఇక మన గురించి మనం ఆలోచించలేమండి. ఏదో ఒక విధంగా సహాయం చేయటానికి ఆ ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది. కనుక ఏదైతే ప్రభు ఆ కుడి వైపునున్న వారికి రివార్డ్ ఇచ్చాడో ఆ రివార్డు మనం పొందుకోవాలంటే, నా వంటి ఒక సహోదరుడికి మీరు చేసి ఉన్నారు కనుక ఇది నాకు చేసినట్లేని ఏ విధంగా ఆ కుడి చేతులున్న వారిని ఆశీర్వదించాడు కనుక ఆశీర్వాదాలకి మనము వెళ్ళుదుము కాక, దేవుని ప్రేమలో మనము జాలువారుదుము కాక, ఆ ప్రేమ మనలో ఉప్పొంగును గాక, ఆ ప్రేమ మనలోంచి పరవళ్ళు తొక్కుతూ అనేక విధాలుగా ఉన్న ప్రజలకు మనము సహాయం చేయుదుము గాక. మనకున్నంతలో ప్రభు నాకు ప్రభు దగ్గర నుంచి నాకు కలిగే సవాల్ ఇదండి. ఆఖరి రక్తబొట్టు వరకు ఆయన ఈ మానవాళికి ఇచ్చేస్తే నేను ఎందుకు చేయలేను, నాకున్న దాంట్లోంచి ఎదుటి వారి కొరకు నేను ఎందుకు చేయలేను, ఒక సవాలు నాకు అనిపిస్తుంది. కనుక మన శ్రమ, మన పెట్టుబడి, మన ఆదాయము, మన బలము, మన సమయము, వీటన్నిటిని కూడా ప్రభు సేవలో మనం ఖర్చు పెట్టాలి. సాటి మానవుడిలో కూడా మనం ఖర్చు పెట్టాలి. ప్రభువును పోలి మనము జీవిద్దాము. ప్రభు ప్రేమలో తలమునుకులవుదాము. ప్రభు ప్రేమను అనేక మందికి క్రియాపూర్వకంగా పంచిపెడదాము. ఇట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.